ఇక తిరుమలలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి. నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా. టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. కేంద్ర హోం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో టీటీడీలో ఎక్కువ మంది అన్యమతస్తులు ఉన్నారంటూ ఆ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా దీని వెనుక ఏదో కుట్రుంది, కావాలనే చేశారు అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి ఏంటి? మరి మిగతా రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏదైతే మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో కావచ్చు, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించి అన్యమతస్తులు ఎక్కువగా ఉన్నారు, ముఖ్యంగా సనాతన ధర్మం పాటించడం లేదు, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా హిందువులే ఉండాలి అనే నినాదం అయితే ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సనాతన ధర్మం సంబంధించి కావచ్చు, ముఖ్యంగా హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో అన్యమతస్తులకు దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే వారిని అంటే 22 మంది ఇప్పటికే టీటీడీ గుర్తించింది. ముఖ్యంగా వాళ్ళని ఎందుకు ఇంతవరకు టీటీడీ ఎందుకు దాన్ని బయటపెట్టలేదు? ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను మొన్న ఒక వ్యక్తి ఏఈఓ స్థాయి వ్యక్తి కూడా ఒక అన్యమతస్తుడని ఆయన్ని కూడా సస్పెండ్ చేసినటువంటి టీటీడీ ప్రధానంగా టీటీడీ ఎందుకు గుర్తించలేదు? ముఖ్యంగా ఎందుకు ఈయన బండి సంజయ్ మాటలు ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పేసి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే ఆయన అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనిపై చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే తిరుమలలో సుమారు 20% అంటే తిరుమలలో ఉన్నటువంటి ఉద్యోగులందరిలో 20% దాకా అన్యమతస్తులు ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడడంపై చాలా వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి ఉంది. సుమారు అంటే ఆయన లెక్క ప్రకారం సుమారు 1000 మంది అన్యమతస్తులు ఉన్నట్లయితే ఆయన తెలిపిన పరిస్థితి నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి ఒకటే అడుగుతున్నారు, అంటే తిరుమలలో ఉన్న వాళ్ళు చాలా మంది వరకు అన్యమతస్తులైనా మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? సంవత్సరం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి, ఎందుకు గుర్తించలేదు, ఎందుకు టీటీడీ ఎందుకు పట్టించుకోలేదు? దీని మీద ఇప్పటికీ 22 మంది ఉన్నారని చెప్పారు, అయినా కానీ ఎందుకు వాళ్ళని గుర్తించలేదు, ఎందుకు వాళ్ళని తొలగించలేదు అనే దాని మీద కూడా ఆయన అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ వీళ్ళు ఎవరు ఎందుకు ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదని ప్రధానంగా ఆయన అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రధానంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కటే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తిరుమలని పవిత్రత దెబ్బతినే విధంగా, ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళని కూడా భయపెట్టే విధంగా ఆయన మాట్లాడినట్లు ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. దయచేసి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన కోరుతున్న పరిస్థితి. మరో కొంతమంది నాయకులు అయితే ఒక విధంగా చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి అన్యమతస్తులు చాలా వరకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా కొంతమంది ఆలయాల్లో పనిచేస్తున్నారు, కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా భారీ స్థాయిలో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వారి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఫోటోలు పెట్టుకున్నారు, వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి విజిలెన్స్ అధికారులు చెక్ చేయాలని చెప్పేసి కొంతమంది కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ నాయకులు ఒకటే కోరుతున్నారు, ఖచ్చితంగా టీటీడీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరే కానీ సరైన వారి బొట్టు పెట్టుకోవడం కావచ్చు, ముఖ్యంగా స్వామివారి ప్రసాదాలు స్వీకరించరు, వాళ్ళు అటువంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి ఖచ్చితంగా అన్యమతస్తులుగా వారిని తొలగించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ సునీల్.